హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్కీ కుక్ డైరీస్. నర్సరీలో కొన్ని ప్లాంట్స్ తెచ్చాను అండ్ మీషోలో కొన్ని పాట్స్ పెట్టాను. చూసేద్దాం అవి ఎలా ప్లాంటింగ్ చేశాను న్యూ పాట్స్లోకి. ఇది వచ్చేసి కాగడ చెట్టు అండ్ ఇది వచ్చేసి మల్లెపూ చెట్టు, జాస్మిన్ ప్లాంట్. అండ్ మీషోలో నేను పాట్స్ పెట్టాను చెప్పాను కదా, ఇవే ఆ పాట్స్, కలర్ఫుల్ పాట్స్. సో ఇవి వచ్చి 5 వచ్చినాయి. సో వాటి కింద ప్లేట్స్ కూడా ఇచ్చారు. సో వాటికి నేను హోల్స్ చేసేసాను సో ప్లాంటింగ్ చేయడానికి. ఇవి వచ్చి నాకు తక్కువ కాస్టే పడ్డాయి, 320 సంథింగ్. అండ్ నేను ప్లాంట్స్ తెచ్చా అని చెప్పాను కదా నర్సరీ నుంచి. ఇది వచ్చేసి కాగడ ప్లాంట్. ఇది హైబిస్కస్ ట్రీ, మందారం చెట్టు. ఇది వచ్చి జాస్మిన్ ప్లాంట్. అండ్ సో ఇవన్నీ నేను తెచ్చిన ప్లాంట్స్ నర్సరీ నుంచి. సో మనము నెక్స్ట్ ఇది వచ్చేసి రోజ్ ప్లాంట్. ఇది ఆల్రెడీ మనం ముందు తీసుకొచ్చింది. బడ్స్ చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో, దీనికి బాగా ఎక్కువ వచ్చినాయి. నెక్స్ట్ వచ్చి సాయిల్ మిక్స్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి నేను రెడ్ సాయిల్ తీసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వర్మీ కంపోస్ట్ తీసుకుంటున్నాను. వర్మీ కంపోస్ట్ వచ్చేసి ఇది 6R బయోమిక్స్ అంట. ఇది దీంట్లో నీమ్ పౌడరు, వర్మీ కంపోస్ట్, కాయిర్ అండ్ కోకోపీట్ అన్నీ మిక్స్ అయి ఉంటుంది. సో మిక్స్ చేసుకుని 3/4 రెడ్ సాయిల్ అండ్ 1/4 ఈ వర్మీ కంపోస్ట్. నెక్స్ట్ నా దగ్గర ఒక మనీ ప్లాంట్ ఉంది, అది ప్లాంట్ చేస్తున్నాను ఒక పాట్కి. సో ఇలా ఒక మొక్క అయితే పెట్టేశాను ఒక పాట్కి. అండ్ నెక్స్ట్ వేరే ప్లాంట్ చూద్దాము. అండ్ వేరే ప్లాంట్ వచ్చేసి ఇది కాగడ పువ్వు. నా దగ్గర ఇంకొకటి రెడ్ పాట్ ఉంది. సో ఆ పాట్లో వచ్చేసి ఇలా చేసేసాను రెడ్ పాట్లో. నెక్స్ట్ వచ్చేసి మందారం ప్లాంట్ పెడదాం అనుకుంటున్నాను. సో దానికి సాయిల్ అనేది ఇట్లా యాడ్ చేసి పెట్టేస్తున్నాను. సో సాయిల్ అంతా ఫిల్ చేసుకున్నాక నెక్స్ట్ ప్లాంట్ అనేది పెట్టేస్తాను. సో ఇలా ప్లాంట్ పెట్టేసి నెక్స్ట్ దాని చుట్టూ కొంచెం సాయిల్ వేసేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం వర్మీ కంపోస్ట్ కూడా చుట్టూ యాడ్ చేస్తున్నాను, అంటే రూట్స్కి వీటికి పట్టేలాగా. సో మళ్ళీ సాయిల్ యాడ్ చేస్తున్నాను. సో కొంచెం వర్మీ కంపోస్ట్, కొంచెం రెడ్ సాయిల్, అట్లా రెండు మిక్స్గా యాడ్ చేసి ఇలా సాయిల్ ఫిల్ చేశాక నెక్స్ట్ కొంచెం పైన ఇట్లా ఆ బయోమిక్స్ అనేది యాడ్ చేశాను. నెక్స్ట్ ఇంకా వేరే కలర్ఫుల్ పాట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్లూ కలర్ పాట్. దీంట్లో సాయిల్ యాడ్ చేస్తున్నాను. దీంట్లో వచ్చేసి నేను మనీ ప్లాంట్ పెడతాను. సో వన్స్ సాయిల్ అనేది ఫిల్ చేశాక నెక్స్ట్ ఈ మనీ ప్లాంట్ అనేది ప్లేస్ చేశాను. కొంచెం ఈ బయోమిక్స్ యాడ్ చేసి నెక్స్ట్ దాని మీద సాయిల్ యాడ్ చేస్తాను. మనీ ప్లాంట్ కూడా రెడీ అయిపోయింది. కొంచెం బయోమిక్స్ అనేది యాడ్ చేస్తున్నాను, కొంచెం సాయిల్ యాడ్ చేస్తున్నాను. సో ఈ మొక్క ఇంకా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి కాగడ పువ్వు చెట్టు పెడదాం. నా దగ్గర ఆల్రెడీ పాట్లో సాయిల్ అనేది ఫిల్ చేసిన ఒక పాట్ ఉంది. సో దాంట్లో జస్ట్ ప్లేస్ చేసేస్తున్నాను. పైన జస్ట్ బయోమిక్స్ అనేది కొంచెం యాడ్ చేస్తున్నాను. అంటే కొంచెం సాయిల్ యాడ్ చేసి ఇంకా దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. నా దగ్గర బిగ్ సైజ్ పాట్స్లో చామంతి చెట్లు ఉండేవి, అవి తీసేసి చిన్న పాట్స్కి షిఫ్ట్ చేసేసాను. సో నెక్స్ట్ మనం జాస్మిన్ ప్లాంట్ అనేది ప్లాంటింగ్ చేసుకుందాం. సో ఫస్ట్ దీన్ని ప్లేస్ చేసేసి పాట్కి నెక్స్ట్ సాయిల్ అనేది యాడ్ చేసి సో ఈ జాస్మిన్ మొక్కను కూడా మనం ప్లాంటింగ్ చేసుకుందాం. సో కొంచెం బయోమిక్స్ అనేది యాడ్ చేసి నెక్స్ట్ సాయిల్ కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ చూడండి రోజ్ ప్లాంట్కి చాలా బడ్స్ వచ్చినాయి. నేను జస్ట్ రైస్ వాష్ చేసిన వాటర్ అనేది యాడ్ చేస్తూ ఉంటాను డైలీ. సో అందుకని దీనికి బాగా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం చూసేద్దాం ఇప్పటివరకు ఏమేమి ప్లాంటింగ్ చేసుకున్నాము. ఇది వచ్చేసి హైబిస్కస్ ప్లాంట్, ఇది చామంతి,
చామంతి 2 పాట్స్లో పెట్టాను, ఎందుకంటే సీజన్ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ తులసి, కృష్ణ తులసి ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి మారేడు చెట్టు. నెక్స్ట్ మనకి తెలుసు కదా తమలపాకు చెట్టు. ఈ తమలపాకు చెట్టు వచ్చినప్పటి నుంచి బాగా ఇంక్రీజ్ అయింది, లీవ్స్ కూడా ఎక్కువ వచ్చేసినాయి. నెక్స్ట్ ఇది జాస్మిన్ ప్లాంట్ అండ్ కాగడా చెట్టు. ఇది నెక్స్ట్ జడే ప్లాంట్. సో కలర్ఫుల్ పాట్స్లో వేసిన ప్లాంట్స్ ఇవి. స్పైడర్ ప్లాంట్. నెక్స్ట్ వచ్చేసి మనీ ప్లాంట్. సో ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్. సో ఇదండి నా బాల్కనీ మేకోవర్ చేసుకున్నాను ఈ విధంగా కలర్ఫుల్ పాట్స్తో. సో ఈ విధంగా బాల్కనీని ఇట్లా మేకోవర్ చేసుకుంటున్నాను. ఇంకా ప్లాన్ ఉంది, ఇంకా మొక్కలు ఎక్కువ తెచ్చుకొని ఇలా ఇక్కడ పెట్టుకుందామని. సో మీకు కానీ నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.